All of you open Android Studio. Sorry, Google Developer, Android documentation. Select on slide decks. Select on slide decks. Only 16 students are present. What about remaining? We have wait for 5 minutes. Saturday మీ మొబైల్స్ కి మీ మొబైల్స్ ను యూఎస్బి డిబగ్గింగ్ ఎనేబుల్ చేయమన్నానండి. ఎంతమంది చేశారు? మీ ఫోన్స్ లో యూఎస్బి డిబగ్గింగ్ ఎనేబుల్ చేయమన్నాను. ఎంతమంది చేశారు? సార్ సాటర్డే నేను రాలేదు సార్ క్లాస్ కి. ఓకే ఓకే. మీరు వీడియో లింక్ పంపలేదు సార్ మీరు ఇంకా. కిరణ్ గుడ్, యూఎస్బి డిబగ్గింగ్ ఎనేబుల్ చేశారు. ఓకే. నెక్స్ట్ Dinesh, good. Funny, good. See, మన స్మార్ట్ ఫోన్స్ లో సెట్టింగ్స్ లో ఒక్కొక్క ఫోన్ లో ఒక్కొక్కలా ఉంటుందండి యూఎస్బి డిబగ్గింగ్. జనరల్ గా సామ్సంగ్, నోకియా ఫోన్స్ లో వచ్చి సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ లో బిల్ నెంబర్ మీద 7 టైమ్స్ టైప్ చేయాలి. రెడ్మీ ఫోన్ వచ్చి MVUI వెర్షన్ అని ఉంటుంది. రెడ్మీ ఫోన్స్ లో MVUI వెర్షన్ ని 7 టైమ్స్ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత యూఎస్బి డిబగ్గింగ్ ఎనేబుల్ చేసి నెక్స్ట్ ఇన్స్టాల్ వయా యూఎస్బి అని ఉంటుంది. అది కూడా ఎనేబుల్ చేయాలి. 2 ఆప్షన్స్ ని ఎనేబుల్ చేయాలి రెడ్మీ ఫోన్స్ లో. నెక్స్ట్ వివో లో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఉంటుంది బిల్ నెంబర్ ని. All of you open Android Studio. All of you open Android Studio. Good morning, sir. Excuse me, sir. చెప్పండి అమ్మా. సార్ ఆ రోజు గ్రూప్ లింక్ ఇచ్చారు కదా సార్, అది జాయిన్ అవ్వట్లేదు సార్. వెబ్ పేజ్ నాట్ అవైలబుల్. టెలిగ్రామ్ లింక్ అమ్మా? ఎస్ సార్, టెలిగ్రామ్ లింక్. సరే, భరత్ సార్ ని కాంటాక్ట్ అవ్వండి. మీరు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి ప్లే స్టోర్ నుంచి, అప్పుడు మీకు అది ఓపెన్ అవుతుంది. అవును అవును. ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను సార్. టెలిగ్రామ్ డౌన్లోడ్ చేశాక ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వెబ్ పేజ్ నాట్ అవైలబుల్ అని వచ్చింది సార్. మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి. మేడం అది కూడా చేశాను కానీ అవ్వడం లేదు. ఏమైనా ప్రాబ్లం ఉందేమో, వేరే వాళ్ళకి ఎవరైనా మనము లేటర్ డిస్కస్ చేద్దామా? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇట్ ఈస్ క్లాస్ టైం నో, దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఓకే మ్యామ్.
All of you open Android Studio. See, yesterday project Android Training 1 application create చేస్తాం కదా, ప్రాజెక్ట్ ని ఓపెన్ చేయండి. Android Training 1 ప్రాజెక్ట్ ని ఓపెన్ చేయండి. मैं Android Studio ఓపెన్ చేస్తారా అందరూ? मैं Android Studio ఓపెన్ చేస్తారా అందరూ? గుడ్. yes sir. ఓకే, ఇప్పుడు మీ ఫోన్స్ లో USB డీబగ్గింగ్ ఎనేబుల్ చేశారు కదా, ఇప్పుడు ఈ USB కేబుల్ తో మీ ఫోన్ ని సిస్టమ్ కనెక్ట్ చేయండి. Through USB cable to connect your mobile to system. వేణుబాబు ఏంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వలేదా మీ ల్యాప్టాప్ లో? Android Studio ఇన్స్టాలేషన్ అవ్వలేదా? అవును సార్. ఒకసారి స్క్రీన్ షేర్ ఇస్తాను చూడండి సార్, నేను మార్నింగ్ కానీ ట్రై చేస్తున్నాను. ఒకసారి 12:15 చూస్తాను. 12:15 ఓకే సార్. ఏమా కనెక్ట్ చేశారా అందరూ? మీ ఫోన్స్ ని మీ సిస్టమ్ కి కనెక్ట్ చేయండి USB కేబుల్ తో. కనెక్ట్ చేసిన తర్వాత మీ ఫోన్ లో ఒక పాపప్ విండో డిస్ప్లే అవుతుంది, Allow USB debugging అని వచ్చింది. ఆ బటన్ ని ఎనేబుల్ చేయండి. నెక్స్ట్ వన్, USB కేబుల్ తో కనెక్ట్ చేయగానే ఫైల్ ట్రాన్స్ఫర్, కనెక్ట్ మీడియా, ఫోటోస్ అనే వస్తుంది. ఫైల్ ట్రాన్స్ఫర్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోండి మీ ఫోన్ లో. ఫైల్ ట్రాన్స్ఫర్ మోడ్ ని సెలెక్ట్ చేసుకుని ఫైల్ ట్రాన్స్ఫర్ మోడ్ ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్లో ఒక పాపప్ విండో డిస్ప్లే అవుతుంది, Allow USB debugging. అలౌ చేయండి. చేశారా? వచ్చిందా అందరికి?
చిట్టిబాబు 2 GB ర్యామ్ లో అవ్వదు, వచ్చింది సార్. సిస్టమ్ హ్యాంగ్ అయిపోద్ది. మా కనెక్ట్ చేసారా, అయ్యిందా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీరు ఏ ఫోన్ అండి? సాయి వెంకట దుర్గా కిరణ్. మీరు ఏ ఫోన్ యూజ్ చేస్తున్నారు? మీ ఫోన్ లో సెట్టింగ్స్ కి వెళ్ళండి చిట్టుబాబు, వెంకట దుర్గా కిరణ్. సెట్టింగ్స్ లో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని చూడండి. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ కనిపించిందా వెంకట దుర్గా కిరణ్? సాఫ్ట్వేర్ వెర్షన్, సారీ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లో అక్కడ ఆండ్రాయిడ్ వెర్షన్, బేస్ బ్యాండ్ వెర్షన్, సాఫ్ట్వేర్ వెర్షన్, కెర్నల్ వెర్షన్, బిల్డ్ నెంబర్ అని ఉంది, కనిపించిందా? బిల్డ్ నెంబర్, బిల్డ్ నెంబర్. ఆ బిల్డ్ నెంబర్ ని 7 times టచ్ చేయి. ఆ బిల్డ్ నెంబర్ ని 7 times టచ్ చేయి. 7 times టచ్ చేసిన తర్వాత మీకు డెవలపర్ ఆప్షన్ అని ఒక బటన్ ఎనేబుల్ అవుతుంది. అయ్యిందా? డెవలపర్ ఒకవేళ ఆల్రెడీ ఎనేబుల్ చేస్తే డెవలపర్ ఆప్షన్ ఆల్రెడీ ఎనేబుల్డ్ అని వచ్చింది, లేకపోతే డెవలపర్ ఆప్షన్ ఈస్ ఎనేబుల్డ్ అని వచ్చింది. అయిందా? ఇప్పుడు బ్యాక్ రా, మరలా సెట్టింగ్స్ కి వెళ్ళు. సెట్టింగ్స్ లో ఇప్పుడు డెవలపర్ ఆప్షన్ అని నీకు డిస్ప్లే అవుతుంది చూడు. సెట్టింగ్స్ లో డెవలపర్ ఆప్షన్ అని ఉంటుంది, కనిపించిందా? డెవలపర్ ఆప్షన్ అని ఉంది, కనిపించిందా? వెంకట దుర్గా ప్రసాద్. సెట్టింగ్స్ లో లేదంటే సెర్చ్ బార్ లో డెవలపర్ ఆప్షన్ అని టైప్ చేయి. సెర్చ్ బార్ లో డెవలపర్ ఆప్షన్ అని టైప్ చేసి సెర్చ్ చేయి. సెర్చ్ చేశారా? డైరెక్ట్ గా సెర్చ్ బార్ లో యూఎస్బి డీబగ్గింగ్ అని కొట్టినా వచ్చేస్తుంది కదా సార్? డైరెక్ట్ గా అంటే డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అయితేనే మీకు యూఎస్బి డీబగ్గింగ్ వస్తుంది. ఒకవేళ మీరు డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేయకుండా యూఎస్బి డీబగ్గింగ్ అని టైప్ చేస్తే రాదు. చేశారా? బాబు
సెట్టింగ్స్ లో మీకు డెవలపర్ ఆప్షన్ అని వచ్చింది. ఆ డెవలపర్ ఆప్షన్ లో యూఎస్పి డీబగ్గింగ్ అని ఉంటుంది చూడండి. యూఎస్పి డీబగ్గింగ్ అని ఉంటుంది. ఆ యూఎస్పి డీబగ్గింగ్ ఎనేబుల్ చేయండి. వచ్చిందా? స్వామి అయిందా? కిరణ్ చేసిన తర్వాత యూఎస్పి కేబుల్ ని సిస్టమ్ కి కనెక్ట్ చేయండి. మీ ఫోన్ ని యూఎస్పి కేబుల్ తో సిస్టమ్ కి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయగానే మీకు ఒక పాపప్ వచ్చింది. ఫైల్ ట్రాన్స్ఫర్ మోడ్ ను సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక పాపప్ విండో డిస్ప్లే అవుతుంది. ఎలో యూఎస్పి డీబగ్గింగ్ అని. ఆ ఎలో యూఎస్పి డీబగ్గింగ్ ఓకే చేయండి. ఎలో చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ స్టూడియోకి రండి. ఆండ్రాయిడ్ స్టూడియోలో ఇక్కడ చూడండి. ఆండ్రాయిడ్ స్టూడియోలో మీ ఫోన్ ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. నేను కర్సర్ పెట్టున్నాను చూడండి. ఇక్కడ చూడండి పిక్సెల్ 2 ఏపీఐ లెవెల్ 27 ఉంది. ఇక్కడ మీరు ఏదైతే ఫోన్ యూజ్ చేస్తున్నారో ఆ ఫోన్ నేమ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ ఫోన్ నేమ్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిందా అందరికి? డిస్ప్లే అయిందా? డిస్ప్లే అయితే చెప్పండి. మీ ఫోన్ నేమ్ అక్కడ డిస్ప్లే అవుతుందా? గుడ్ గుడ్. ఇప్పుడు ఇక్కడ మనకి రైట్ సైడ్ ప్లే సింబల్ కనిపిస్తుంది చూడండి గ్రీన్ కలర్ లో. ప్లే సింబల్. ఆ ప్లే సింబల్ ని క్లిక్ చేయండి. ఆ ప్లే సింబల్ ని క్లిక్ చేయండి. అంటే అప్లికేషన్ మీరు రన్ చేస్తున్నట్టు. ఆ ప్లే సింబల్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు గ్రాడ్యువల్ బిల్డ్ అవుతుంది. గ్రాడ్యువల్ బిల్డ్ అయ్యి మీరు డెవలప్ చేసే అప్లికేషను సార్ నాకు మీ ఫోన్ ఫోన్ లో సింబల్ డిస్ప్లే కనపడట్లేదు సార్. యూఎస్పి డీబగ్గింగ్ ఎనేబుల్ చేశారమ్మా? చేశాను సార్. చేసిన తర్వాత యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేయగానే మీ ఫోన్ లో ఏమైనా ఎలో యూఎస్బి డీబగ్గింగ్ అని పాపప్ విండో వచ్చిందా? వచ్చింది సార్. ఫైల్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేశాను సార్. ఫైల్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే ఎలో యూఎస్బి డీబగ్గింగ్ అని వచ్చింది. అది టిక్ మార్క్ చేశారా? అదేం రాలేదు సార్. అది రావాలండి. ఒకసారి మళ్ళీ కేబుల్ తీసేసి మళ్ళీ కనెక్ట్ చేయండి ఫోన్ కి. ఫోన్ కనెక్ట్ చేయగానే మీ ఫోన్ లో ఎలో యూఎస్బి డీబగ్గింగ్ అని చెప్పి ఒక పాపప్ విండో డిస్ప్లే అవుతుంది. అది ఓకే చేయండి. రాలేదు సార్ ఫోన్ లో. వాట్ అబౌట్ రిమైనింగ్? శేఖర్ గుడ్. ఫోన్ లో అప్లికేషన్ రన్ అయిందా మీకు? శేఖర్ గుడ్. నెక్స్ట్ వన్. వచ్చింది సార్. గుడ్. ఇప్పుడు ఎలో చేయండి. ఎలో చేసి అప్లికేషన్ రన్ చేయండి అమ్మా. ఎలో చేశాను కానీ ఆండ్రాయిడ్ స్టూడియోలో కనిపించలేదు సార్. అది ఆండ్రాయిడ్ స్టూడియోలో కనిపించలేదా? ఒకసారి ఇక్కడ మీ ఆండ్రాయిడ్ స్టూడియోలో ఇక్కడ మీ ఫోన్ నేమ్స్ ఉన్నాయి కదా, పిక్సెల్ 2 ఏపీఐ లెవెల్ అని. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ చూడండి. చిన్నది పక్కన ట్రయాంగిల్ ఉంది కదా, ఆ ట్రయాంగిల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అవైలబుల్ డివైసెస్ అని ఉంది. ఎక్కడ సార్? ఇక్కడ చూడండి. నేను కర్సర్ పెట్టున్నాను కదా ఇక్కడ. వచ్చింది సార్. అక్కడ అవైలబుల్ డివైసెస్ లో మీ ఫోన్ ఏమైనా కనిపించిందా? కనిపించింది సార్. ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదమ్మా. సార్ చూడండి. ఏమో ఎంతమందికి మీ ఫోన్స్ లో అప్లికేషన్ రన్ అయింది? ఫనీ గాడ్. నెక్స్ట్ వన్. క్యూకామ్ బిటిడి. సాయి వెంకట దుర్గా ప్రసాద్. క్రిష్. సాయి వెంకట. ఎంతమందికి ఫోన్స్ లో అప్లికేషన్ రన్ అయింది? శ్రీలలిత గుడ్. అప్లికేషన్ రన్ అయిందమ్మా మీ ఫోన్ లో?
సార్ నాది ఎంఐ సార్ ఫోన్. దాంట్లో డెవలపర్ ఆప్షన్స్ కొట్టినా సార్, రాలేదు సార్. ఇది ఏ ఫోన్ అండి? రెడ్మీ సార్, ఎంఐ. ఎంఐ డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అయిందా? అయింది సార్. డెవలపర్ ఆప్షన్స్ లో దీంట్లో డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేశారా? ఏంటమ్మా? డెవలపర్ ఆప్షన్ చూపించడం లేదు సార్ దీంట్లో. సెట్టింగ్స్ లో ఉంటుంది డెవలపర్ ఆప్షన్. సెట్టింగ్స్ లో డెవలపర్ ఆప్షన్. ఇప్పుడు మీరు ఎంఐ వెర్షన్ 7 times టచ్ చేసినప్పుడు డెవలపర్ ఆప్షన్ ఈజ్ ఎనేబుల్డ్ అని ఏమైనా మెసేజ్ వచ్చిందా? అదేం రాలేదు సార్. అయితే మీకు డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వలేదు. ఒక నిమిషం సార్, మళ్ళీ చేస్తా. నో నీడ్, యు ఆర్ ఆల్రెడీ డెవలపర్ అంటాను సార్. అయితే సెట్టింగ్స్ కి వెళ్ళి సెట్టింగ్స్ లో డెవలపర్ ఆప్షన్స్ అని సెట్ చేసినా సార్, అయినా కానీ చూపించడం లేదు. బ్రో ఎంఐ మొబైల్ అయితే ఒకసారి అడిషనల్ సెట్టింగ్స్ చెక్ చేయి. అడిషనల్ సెట్టింగ్స్ లో డెవలపర్ ఆప్షన్స్ అని వస్తుంది. ఓకే. ఓకే సార్. ఎనేబుల్ ఉంది సార్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి సార్. మళ్ళీ యూఎస్బి డీబగింగ్. హలో, ఓకే సార్. వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. Post right, ask to some other person. ఏమైనా? ఓకే సార్. హలో సార్, ఇది బిల్డ్ ఫెయిల్డ్ అని వచ్చింది సార్. మాట్లాడా బిల్డ్ ఫెయిల్డ్ అని వచ్చిందా? అవును సార్, బిల్డ్ ఫెయిల్డ్. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో చెక్ చేయండి ఒకసారి. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి. ఎర్రర్స్ dl.google మీరు చేశారు. ఓకే సార్, ఓకే సార్. ఒకసారి XML ఫైల్లో ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి. సరే. మనం ఎమ్యులేటర్ లో అప్లికేషన్ రన్ అయిందా మనకు? దిస్ ఇస్ ద అవర్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ట్రైనింగ్ 1. సో ఇట్లా మనం UI డిజైనింగ్ చేయొచ్చండి. చాలా హలో 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 నీకు మెసేజ్ ఎట్లా జ్వరం వెళ్తావురా? నువ్వు అప్పుడే చెప్పాను అక్కడికి రండి అని చెప్పాను. లోపలికి రమ్మలే. రండి అంటే దగ్గరికి రండి అని లోపలికి వచ్చిందని కాదు. అలెక్సా సార్ అందరికీ మీ ఫోన్ అప్లికేషన్ రన్ అయిందండి. నవీన్ గడు పైలట్, నవీన్ గడు పైలట్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, దూకేద్దాం. మ్యూట్ చేయండి ప్లీజ్. మ్యూట్ చచ్చిపోతాం, పర్లేదా? సౌండ్ తగ్గించరా శ్రీకాంత్ చల్లా.
సార్ మ్యాథ్స్ అందరికీ కంప్లీట్ అయింది కదా మీ మొబైల్స్ లో అప్లికేషన్ రన్ చేసుకోవడం. సో ఇవి ఫస్ట్ స్టెప్స్ అండి. ఫస్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాలేషన్ చేయాలి, అలాగే మనం ఒక స్క్రీన్ ఎట్లా డిజైన్ చేయాలి అనేది తెలుసుకోవాలి. డిజైన్ చేసిన అప్లికేషన్ ని మన మొబైల్స్ లో రన్ చేయాలి. సో ఇవి ఫస్ట్ స్టెప్. ఇనిషియల్ గా ఈ ప్రాసెస్ అందరికీ తెలిసి ఉండాలి. ఇది ఇంతవరకు అందరికీ ఓకే అని అనుకుంటే నెక్స్ట్ కి వెళ్దాం. క్లియర్ అందరికీ? గుడ్. ఇప్పుడు నెక్స్ట్ రిక్వైర్మెంట్ జస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ తెలుసుకున్నాం. ఇప్పుడు లాజిక్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. లాజిక్ ఇంప్లిమెంటేషన్. లాజిక్ ఇంప్లిమెంటేషన్ this is the screen. This is the screen. సో ఇప్పుడు మన అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఒక బటన్ డ్రాగ్ చేస్తున్నామండి. ఒక బటన్ ని డ్రాగ్ చేసాను. నెక్స్ట్ వన్ ఒక బటన్ డ్రాగ్ చేసాను. ఇదే మాదిరిగా మిడిల్ పార్ట్ లో ఒక టెక్స్ట్ వ్యూ డ్రాగ్ చేసాను. బాటమ్ లో ఎనదర్ బటన్ ఒకటి డ్రాగ్ చేశాను. బాటమ్ లో ఎనదర్ బటన్ ఒకటి డ్రాగ్ చేశాను. ఫస్ట్ బటన్ లో కౌంట్ అని టైప్ చేస్తున్నాను. ఫస్ట్ బటన్ లో కౌంట్ అని టైప్ చేశాను. నెక్స్ట్ వన్ నెక్స్ట్ వ్యూలో ఇనీషియల్ గా 0 తీసుకున్నానండి. నెక్స్ట్ సెకండ్ బటన్ లో టోస్ట్ అని తీసుకున్నాను. ఇది డిజైనింగ్. ఇట్లా మనకి డిజైన్ రావాలండి. ఒక స్క్రీన్ తీసుకున్నాను. ఒక స్క్రీన్ లో ఒక బటన్ డ్రాగ్ చేశాను. మిడిల్ పార్ట్ లో టెక్స్ట్ వ్యూ తీసుకున్నాను. లాస్ట్ సెకండ్ ఒక బటన్ కిందన ఒక్కొక్క బటన్ వేరొక బటన్ తీసుకున్నాను. ఓకేనా? యూజర్ కౌంట్ అనే బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఇనీషియల్ గా 0 స్టేట్ లో ఉంది. 1కి ఇంక్రిమెంట్ అవ్వాలి. మళ్ళీ సెకండ్ టైం కౌంట్ క్లిక్ చేస్తే 2, థర్డ్ క్లిక్ చేస్తే 3. అట్లా యూజర్ ఎన్నిసార్లు అయితే బటన్ కి ప్రెస్ చేస్తాడో అన్నిసార్లు మనకి కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ బటన్ టోస్ట్ అనే బటన్ క్లిక్ చేయగానే ఒక మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. సార్ నెట్ రావట్లేదు సార్. లేదు సార్, ఐటీ డివిజన్. టోస్ట్ అని బటన్ క్లిక్ చేయగానే సమ్ మెసేజ్ మనకి మన మొబైల్ స్క్రీన్ లో డిస్ప్లే అవ్వాలండి. దట్ ఈస్ ద అవర్ రిక్వైర్మెంట్. సో యూఐ డిజైనింగ్ మీరు చేయగలరా? అర్థమైందా అందరికి? క్లియరా అందరికి? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. See, all of you create a new project. Go to file. Already మనం previous project training 1 లో ఉన్నాం. సో ఆ ప్రాజెక్ట్ ని క్లోజ్ చేయండి. క్లోజ్ ప్రాజెక్ట్. Create another project. Create a new project. You can select on empty activity template.
Hello. సార్ కి కట్ అయినట్టుంది, ఒక 1 minute వెయిట్ చేయండి. An empty activity template. Click on next. Application name is Count App. Application name is Count App. Count App. Training 1. Package name. Default generate అవుతుంది. Save location is C drive. Uses Dell Android Studio project. Count App _ training. Preferable language is Java. Minimum SDK is API level 16. Click on finish button. Click on finish button. Gradle is building. Gradle is building. Gradle is building. Just we are Sir, wait once for repeat. చెప్పండి. Sir, once repeat package name and all, sir. ప్యాకేజ్ నేమ్ మనకు డిఫాల్ట్ గా జనరేట్ అవుతుందండి, మీరేం మోడిఫికేషన్ చేయాల్సిన పని లేదు. ఓకే సార్. కౌంట్ యాప్ అండర్స్కోర్ ట్రై 1. ఏంటండి? స్కిల్ ట్రైనింగ్ డాట్ కౌంట్ యాప్ అండర్స్కోర్ ట్రయల్ 1 అని వచ్చింది సార్. అదే అది డిఫాల్ట్ గా జనరేట్ చేసుకోండి, నో ఇష్యూ. అక్కడ ప్రిఫరబుల్ జావా ఉందో లేదో చెక్ చేసుకుని ఫినిష్ బటన్. ఓకే సార్. సార్ నాకు ప్యాకేజ్ నేమ్ స్కిల్ డాట్ ట్రైనింగ్ డాట్ కౌంట్ యాప్ రాలేదు సార్. ప్యాకేజ్ నేమ్ మీకు ఏమొచ్చింది? డిఫాల్ట్ గా జనరేట్ అయింది కదా. అవును సార్. కౌంట్ డాట్ ఎగ్జాంపుల్ కౌంట్ యాప్ ట్రైనింగ్ 1 అని వచ్చింది సార్. అంతే, అది డిఫాల్ట్ గా జనరేట్ అవుతుంది, మీరేం మోడిఫికేషన్ చేయొద్దు. అంటే మీకు స్కిల్ డాట్ ట్రైనింగ్ అని వచ్చింది. ఫస్ట్ లో ఇనిషియల్ గా నేను అట్లా సెట్ చేసుకున్నాను, అందువల్ల అట్లా వచ్చింది. ఓకే సార్. మీరు కూడా సెట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకేనా, అందరూ ప్రాజెక్ట్ క్రియేట్ చేశారమ్మా? అందరికి ప్రాజెక్ట్ క్రియేషన్ అయిందా? Yes sir. Okay, good. All of you go to
activity underscore main.xml file, activity underscore main.xml file, select on split mode, select on split mode, select on split mode, change the constant layout to linear layout, change the constant layout to linear layout, put into cursor in constant layout, press enter, press enter, remove constant layout, remove constant layout, enter capital L, enter capital L, give some suggestions, select on linear layout, select on linear layout, set the orientation of vertical, set the orientation of vertical, set the orientation of vertical, remove text view, remove text view. ఎంతవరకు చేయండి అందరూ, ఎంతవరకు కంప్లీట్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వండి. సార్ నా ల్యాప్టాప్ లో చాలా స్లోగా అవుతుంది ఏంటి సార్? మీ ల్యాప్టాప్ ర్యామ్ సైజ్ ఎంత అండి? 4 GB సార్, విండోస్ 10 4 GB. 4 GB. ఏమైనా మూవీస్ అవి ఎక్కువగా ఉన్నాయా? లేవు సార్, అసలు ఏం లేవు సార్. సరే రీస్టార్ట్ చేయండి, లేకపోతే ప్రెసెంట్ అయితే 4 GB అయితే స్లోనే ఉంటుంది. ఏమైనా మూవీస్ అట్లా ఏమైనా ఫైల్స్ ఏమి లేవు కదండి మీ ల్యాప్టాప్ లో? ఏంటి సార్? ఫైల్స్ అయితే ఏమీ లేవు కదా అంటున్నాను. ఏ ఫైల్స్ లేవు సార్, ఇప్పుడే జావా డౌన్లోడ్ చేశాను. జావానా ఎస్టీకే ఫైల్స్ అంతే సార్, ఇంకేం లేవు. చాలా స్లోగా ఉందండి. ఏంటి సార్? సిస్టమ్ చాలా స్లోగా ఉంది అంటున్నాను. అవును సార్, మరి చాలా స్లో అవుతుంది. ఇప్పుడు నాకు ఓపెన్ అయింది సార్, యాక్టివిటీ డాట్ మెయిన్ డాట్ ఎక్స్ఎంఎల్ కొట్టకి స్ప్లిట్ చేసింది సార్. అప్పుడు ఏం చేయాలి సార్ తర్వాత? అక్కడ మీకు లేఅవుట్ వచ్చింది కదా, స్క్రీన్ స్ప్లిట్ మోడ్ సెలెక్ట్ చేసి కాన్స్టెంట్ లేఅవుట్ వచ్చింది సార్. అక్కడ స్ప్లిట్ మోడ్ సెలెక్ట్ చేశాను సార్. చేశారు కదా, అక్కడ కాన్స్టెంట్ లీనియర్ లేఅవుట్ కింద సెట్ చేయండి. లీనియర్ లేఅవుట్ తీసుకుని ఓరియంటేషన్ వర్టికల్ ఇవ్వండి. సార్ నాది ఇప్పుడు లోడ్ అయింది సార్. మొత్తం అంతా సెలెక్ట్ ఏంటండి సార్? ఒకసారి మీరు ఆ స్టెప్ మళ్ళీ రిపీట్ చేయరా? లోడ్ అయింది ఇప్పుడు. ఒక్క నిమిషం. ఇందులో అవుతుంది కానీ చాలా స్లో అవుతుందండి. సరే సిస్టమ్ రీస్టార్ట్ చేయండి, లేకపోతే మీకు ఎట్లా వచ్చింది కదా అందరికి? సార్ అది రాలేదు సార్ నాకు ఇంకా ఇలాగా. XML ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారా? గ్రాల్ బిల్డ్ అయిందా మీది? ఇటువైపు లెఫ్ట్ లో వచ్చింది సార్, గ్రాడల్ స్క్రిప్ట్స్ అని వచ్చింది. సరే మీకు XML ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారా? యాక్టివిటీ అండర్స్కోర్ మెయిన్ డాట్ XML ఫైల్ సెలెక్ట్ చేశాను సార్. సెలెక్ట్ చేశారా? స్ప్లిట్ మోడ్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ స్ప్లిట్ మోడ్. స్ప్లిట్ మోడ్ సెలెక్ట్ చేస్తే మనకి రైట్ సైడ్ ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది, లెఫ్ట్ సైడ్ మనకి కోడింగ్ పార్ట్ డిస్ప్లే అవుతుంది. సార్ ఒకసారి చెప్పరా స్ప్లిట్ మోడ్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ స్ప్లిట్ మోడ్ చూడండి, రైట్ సైడ్ మీకు పైన టాప్ కార్నర్ లో ఉంటుంది. రైట్ సైడ్ చూడండి, కోడ్ స్ప్లిట్ డిజైన్. ఒకసారి నేను కర్సర్ పెట్టున్నాను అక్కడ చూడండి ఒకసారి. కోడ్ స్ప్లిట్ డిజైన్. ఓహో ఎస్ సార్, స్ప్లిట్ మోడ్ పెట్టండి సార్. సో ఇప్పుడు కాన్స్టెంట్ లేఅవుట్ ఉంది కదా, ఈ కాన్స్టెంట్ లేఅవుట్ దగ్గర కర్సర్ ఉంచి ఆండ్రాయిడ్ ఎక్స్ వరకు రిమూవ్ చేయండి. చేశారా? ఎస్ సార్. అక్కడ క్యాపిటల్ ఎల్ అని టైప్ చేయండి. క్యాపిటల్ ఎల్ అని టైప్ చేయగలి మీకు సజెషన్ బాక్స్ లో లీనియర్ లేఅవుట్ అని ఉంటుంది. లీనియర్ లేఅవుట్. ఆ లీనియర్ లేఅవుట్ ని సెలెక్ట్ చేయండి. ఆ లీనియర్ లేఅవుట్ ని సెలెక్ట్ చేయండి. ఆ లీనియర్ లేఅవుట్ కి ఇప్పుడు మన అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఏంటి? మన అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఏంటండి? కౌంట్ సార్. రో వైజ్ మనకి 3 వ్యూస్ డిస్ప్లే అవ్వాలి, ఒకదాని తర్వాత ఒకటి.
ఫస్ట్ బటన్ టెక్స్ట్ వ్యూ, తర్వాత సెకండ్ బటన్ మనకి రో వైజ్ లో డిస్ప్లే అవ్వాలి. అందుకని ఓరియంటేషన్ వర్టికల్ తీసుకున్నాను నేను. ఓరియంటేషన్ ఏం తీసుకోవాలి? ఓరియంటేషన్ వర్టికల్. వర్టికల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? రోస్ ని రిప్రజెంట్ చేస్తుందండి, అందుకని వర్టికల్ తీసుకున్నాను. చేశారా? నెక్స్ట్ వన్, రిమూవ్ టెక్స్ట్ వ్యూ. రిమూవ్ టెక్స్ట్ వ్యూ. నెక్స్ట్ వన్, రిమూవ్ టెక్స్ట్ వ్యూ. మేము ఇంతవరకు అందరు చేశారా? సార్ ఓకే సార్ నాకు ఇక్కడ ఓరియంటేషన్ సార్ ఇక్కడ అండో యాక్షన్స్ ఏం ఉండవు సార్. ఏంటండి? అండో యాక్షన్స్ ఉండవు సార్. నేను మొత్తం అంతా రిమూవ్ చేశాను సార్. మళ్ళీ యాక్టివిటీ మెయిన్ డాట్ ఎక్స్ఎంఎల్ ఎలా సార్ మళ్ళీ డిస్ప్లే అవుతుంది. నేను అవన్నీ బ్యాకప్ అదే బ్యాక్ ఎండ్ చేశాను సార్, బ్యాక్ స్పేస్ చేశాను. ఒకసారి కంట్రోల్ జెడ్ చేయండి. కంట్రోల్ జెడ్. ఓకే సార్, అయింది సార్. చేశారా ఇంతవరకు? చేసిన తర్వాత సార్ సారీ టు డిస్టర్బ్ యు సార్, నాకు నా దాంట్లో అసలు ఓరియంటేషన్ కనిపించడం లేదు సార్. మీరు టైప్ చేయండి స్వామి, ఆండ్రాయిడ్ ORI అని టైప్ చేయి. నీకు సజెషన్ బాక్స్ లో ఆండ్రాయిడ్ కాలన్ సజెషన్స్ ఈ కాపీ చేసి పేస్ట్ చేయండి. చాట్ బాక్స్ లో సెండ్ చేసేయండి. ఆ లైన్ కాపీ చేసుకుని లీనియర్ లేఅవుట్ యాడ్ చేయండి. లీనియర్ లేఅవుట్ ఇక్కడ ఓపెన్ చేశారు, ఇక్కడ టెంపరీగా క్లోజ్ చేశారు. ఇక్కడ బ్యాక్ స్లాష్ తో లీనియర్ లేఅవుట్ ని పర్మనెంట్ గా క్లోజ్ చేశారు. ఇక్కడ మీకు ఎర్రర్స్ ఏమి రెడ్ మార్క్ లో ఏమి డిస్ప్లే అవ్వట్లేదు కదా. ఇక్కడ రెడ్ మార్క్ లో ఏమైనా ఉంటే ఎర్రర్స్ ఉన్నట్లెక్క. ఓకే, ఎంతవరకు చేస్తే ఫస్ట్ ఏం కావాలి మనకి? బటన్ కదా. ఫస్ట్ ఓపెన్ ట్యాగ్ క్యాపిటల్ B అని టైప్ చేయండి. క్యాపిటల్ B అని టైప్ చేయగానే మ్యూట్ చేయండి. సార్ ఆండ్రాయిడ్ ఓరియంటేషన్ అది ఇక్కడ కనిపించట్లేదు సార్. చూడండి, మీరు ఆల్రెడీ ఓరియంటేషన్ లో ఉన్నారేమో చూడండి ఒకసారి. అసలు ఆండ్రాయిడ్ ఓరియంటేషన్ అనేది ఏం లేదు సార్. ఆండ్రాయిడ్ లేఅవుట్ విత్ హైట్ వచ్చింది సార్, రెండు మ్యాచ్ పేరెంట్ లో ఉన్నాయి. తర్వాత ఆండ్రాయిడ్ ఓరియంటేషన్ వెర్టికల్ లేదు సార్. డైరెక్ట్ టూల్స్ కంటాక్ట్. స్వామి మీరు టైప్ చేయండి, ORI అని టైప్ చేస్తే సజెషన్ బాక్స్ లో డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీకు డిస్ప్లే అవ్వకపోతే నేను మీకు చాట్ బాక్స్ లో పెట్టాను, ఆండ్రాయిడ్ కాలన్ ఓరియంటేషన్ ఈక్వల్ టు వర్టికల్. ఆ లైన్ ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. చేశారా? సార్ చేస్తాం సార్. సమ్ టైమ్స్ మనకి డిస్ప్లే అవ్వదు, నెట్ స్లోగా ఉన్నా సరే, ఏమైనా ఇష్యూస్ ఉన్నా అప్పుడు మనం ఏంటంటే ఆ కోడ్ ని కాపీ చేసుకుని అందులో పేస్ట్ చేస్తే సరిపోద్ది. అవును సార్, నాకు డిస్ప్లే అవ్వలేదు సార్. క్యాపిటల్ O కొట్టాను సార్. స్మాల్ O అండి. అట్రిబ్యూట్స్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్స్ కింద డిక్లేర్ చేస్తుంది. ఆల్ ఆర్ స్మాల్ లెటర్స్ తీసుకోవాలి. స్మాల్ లెటర్స్ చేయాలి సార్. వచ్చింది సార్, ఓరియంటేషన్ వచ్చింది సార్. ఏమైనా చేశారా? ఓపెన్ ట్యాగ్ బటన్ న్యూ అని టైప్ చేయండి. మీకు వెంటనే సజెషన్ బాక్స్ లో బటన్ అని వచ్చింది, ఆ బటన్ ని సెలెక్ట్ చేయండి. బటన్ విత్ ఈస్ మ్యాచ్ పేరెంట్, హైట్ ఈస్ ర్యాప్ కంటెంట్, క్లోజ్ ద బటన్. చేశారా ఇంతవరకు? నెక్స్ట్ బటన్ క్లోజ్ చేసిన తర్వాత ఇంకొక వ్యూ ఏంటి? టెక్స్ట్ వ్యూ కదా. టెక్స్ట్ వ్యూ ని యాడ్ చేయండి.
text view width is match parent, height is wrap content, close the text view. Next, add the another button. Width is match parent, height is wrap content, close the another button. ఈ వ్యూస్ ని డ్రాగ్ చేయండి. ఎంతవరకు కంప్లీట్ చేస్తే చెప్పండి. సార్ ఒకసారి బటన్ క్రియేషన్ మళ్ళీ చెప్పరా ఒకసారి. బాబు చూడండి, బటన్ క్రియేషన్ ఏం లేదు. ఓపెన్ ట్యాగ్ తీసుకో, క్యాపిటల్ బి అని టైప్ చేయి. ఇక్కడ మీకు సజెషన్ బాక్స్ లో బటన్ అని ఉంది, ఆ బటన్ సెలెక్ట్ చేయండి. బటన్ విత్ ఈస్ మ్యాచ్ పేరెంట్, మ్యాచ్ పేరెంట్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేయి. నెక్స్ట్ హైట్ ఈస్ ర్యాప్ కంటెంట్, డబ్ల్యూ అని టైప్ చేయి. ర్యాప్ కంటెంట్ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయి. ఇక్కడ డబుల్ కొటేషన్ తర్వాత బ్యాక్ స్పేస్ ఇవి, ఈ బటన్ ట్యాగ్ క్లోజ్ అయిపోతుంది. చేయండి. చేస్తారా? చేస్తాను సార్. ఎంతవరకు చేస్తే చెప్పండి. చేశాం సార్. కంప్లీట్ అయ్యింది సార్. అమ్మాయిలు అమ్మాయి చేస్తారు అందరూ. శ్రీలలిత చేస్తారా? చేస్తారు ఇంతవరకు? చేస్తాను ఏంటి త్వరగా. సార్ హలో చెప్పండి సార్. బ్యాక్గ్రౌండ్ మీది వైట్ ఉంది సార్, నాకైతే బ్లూ కలర్ లో వచ్చింది సార్. మీరు చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు అండి. సెట్టింగ్స్ కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. అయింది సార్. అయిందా? ఇప్పుడు ప్రాపర్టీస్ సెట్ చేయండి బటన్ కి. ప్రాపర్టీస్ ని సెట్ చేయండి. ఫస్ట్ బటన్ కి టెక్స్ట్ స్మాల్ టీ అని చేయండి. ఫస్ట్ బటన్ కి టెక్స్ట్ స్మాల్ టీ అని టైప్ చేయండి. టెక్స్ట్ ఈస్ కౌంట్, COUNT కౌంట్. ఎంటర్ చేయండి. నెక్స్ట్ వన్ text view, text is zero. Next one, third button, text is toast. Change, మూడు change first.
చేస్తే రెస్పాన్స్ ఇవ్వండి. గుడ్ ప్రియాంక. డన్. సార్ ఇక్కడ టెక్స్ట్ కొడతా అంటే రావడం లేదు సార్. స్మాల్ టీ అంటే టైప్ చేయండి సార్. చేసినాం సార్. ఒకవేళ రాకపోతే టెక్స్ట్ ఈక్వల్ టు నేమ్ ఎంటర్ చేయండి, టైప్ చేసేయండి. టైప్ చేయాలి సార్. ఓకే. సజెషన్స్ రావట్లేదు అంటే టైప్ చేసిన డాష్. ఇంకోటి క్యాపిటల్ లెటర్ అవి చూసుకోండి. ఆల్ ఆర్ కేస్ సెన్సిటివ్ లెటర్స్. ఓకే సార్. నెక్స్ట్ వన్, ఫస్ట్ బటన్ నాకు టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దామండి. టెక్స్ట్ సైజ్ ఈక్వల్ టు 34 SP 34 XP. టెక్స్ట్ సైజ్ 34 SP. Then text size equal to 34 SP. Text color #000 #000. ఆ బ్లాక్ రెక్టాంగులర్ బాక్స్ మీద డబుల్ క్లిక్ చేయండి. అక్కడ కలర్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ వన్, టెక్స్ట్ స్టైల్. జస్ట్ 1 or 2 లెటర్స్ టైప్ చేయండి. మీకు సజెషన్ బాక్స్ లో డిస్ప్లే అవుతాయి, అవి సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ స్టైల్ ఈక్వల్ టు బోల్డ్. దెన్ నెక్స్ట్ వన్, టెక్స్ట్ వ్యూకి. టెక్స్ట్ వ్యూ 0 కదా. టెక్స్ట్ సైజ్ ఈక్వల్ టు 100. సారీ, టెక్స్ట్ సైజ్ ఈక్వల్ టు 100. Text size equal to 100 SP. Text color is #000. Text style is bold. Gravity is center. Gravity is center. Next one, button. Button text is toast. Text style is bold. Text size is 100. Text size is 34 SP. Text size is 34 SP. Text color is #000.
put into double click. Okay. ఇంతవరకు చేయండి అందరూ. ఇంతవరకు కంప్లీట్ చేయండి అందరూ. ఇంతవరకు కంప్లీట్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వండి. ఇంతవరకు కంప్లీట్ చేసి రెస్పాన్స్ ఇవ్వండి. గుడ్ శేఖర్, దినేష్ గుడ్. చేస్తారు అందరూ. కృష్ణమిషన్ గుడ్. శ్రీలలిత గుడ్. నెక్స్ట్ వన్ ఇప్పుడు కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా చేంజ్ చేద్దామండి. బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా చేంజ్ చేద్దాం. ఫస్ట్ బటన్ స్మాల్ బి అని టైప్ చేయండి. Android colon background and attribute select చేసుకోండి. Color code is #000. Put into double link. Okay. ఇప్పుడు మన అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఏంటండి? ఫస్ట్ బటన్ టాప్ లో ఉండాలి, సెకండ్ బటన్ బాటమ్ లో ఉండాలి, మిడిల్ పార్ట్ అంతా కూడా టెక్స్ట్ వ్యూ ఆక్యుపై చేయాలి. అది మన అప్లికేషన్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఏం చేయాలి? సో స్క్రీన్ ని మనం 10 పార్ట్స్ కింద డివైడ్ చేస్తామండి. స్క్రీన్ ని 10 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. సార్ ఎట్లా సార్? దిస్ ఈస్ ద స్క్రీన్. దిస్ ఈస్ ద స్క్రీన్. సో స్క్రీన్ మనం 10 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. 1 2 3 5 6 ఇలా మనం స్క్రీన్ ని 10 పార్ట్స్ కింద డివైడ్ చేయాలండి. ఇప్పుడు ఈ 10 స్క్రీన్స్ ని మనం ఎన్ని వ్యూస్ తీసుకున్నాం? ఎన్ని వ్యూస్ తీసుకున్నామండి? 1 టెక్స్ట్ వ్యూ సార్. టెక్స్ట్ వ్యూ 2 బటన్స్ తీసుకున్నాం కదా. ఓవరాల్ గా మనం 3 వ్యూస్ తీసుకున్నాం. ఆ 3 వ్యూస్ ని మనం సెట్ చేయాలండి. ఎలా సెట్ చేయాలి? ఫస్ట్ పార్ట్ కి వచ్చి ఒక బటన్ యాడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ ఒక బటన్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ పార్ట్ బటన్. నెక్స్ట్ లాస్ట్ ఇంకొక బటన్. రిమైనింగ్ 8 పార్ట్స్ దేనికి ఆక్యుపై చేయాలి? మిడిల్ లో ఉన్న 8 పార్ట్స్ ఉన్నాయి కదా. ఆ 8 పార్ట్స్ దేనికి ఆక్యుపై చేయాలి? టెక్స్ట్ వ్యూకి అపెండ్ చేస్తే సరిపోతుందా మనకి? మనం అనుకున్న రిక్వైర్మెంట్ వచ్చిందండి. మనకి టాప్ లో ఒక బటన్ ఉండాలి, బాటమ్ లో ఒక బటన్ ఉండాలి,
మిడిల్ పార్ట్ అంతా కూడా టెక్స్ట్ వీక్ అపెండ్ చేయాలి. ఇలా మనం స్క్రీన్ ని 10 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఫస్ట్ పార్ట్ ని బటన్ కి అసైన్ చేస్తాం, లాస్ట్ బటన్ కి ఒక పార్ట్ అసైన్ చేస్తాం, రిమైనింగ్ మధ్యలో ఉన్న 8 పార్ట్స్ టెక్స్ట్ వీక్ అపెండ్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ మనకు వచ్చింది కదా. అమ్మా క్లియరా? గుడ్. ఇప్పుడు చూద్దాం సార్ ఎట్లా అయితే మనం స్క్రీన్ కి లైన్స్ ని ఎలా అపెండ్ చేయాలి. లైన్స్ ని ఎలా అపెండ్ చేయాలంటే ఇనిషియల్ గా లీనియర్ లేఅవుట్ కి వెయిట్ సమ్ అని ఒక అట్రిబ్యూట్ WE అని టైప్ చేయండి. లీనియర్ లేఅవుట్ కి WE అని టైప్ చేయగానే వెయిట్ సమ్ అని ఒక అట్రిబ్యూట్ వస్తుంది. వెయిట్ సమ్ ఈక్వల్ టు 10. ఓవరాల్ గా మనం స్క్రీన్ ఎన్ని పార్ట్స్ కి డివైడ్ చేయాలనుకుంటున్నామో అది వెయిట్ సమ్ ఈక్వల్ టు 10 అని నెంబరింగ్ ఇవ్వండి. నెక్స్ట్ వన్ బటన్ కి వచ్చి చేశారా ఇంతవరకు? వెయిట్ సమ్ ఈక్వల్ టు 10 అని ఇవ్వండి. నెక్స్ట్ వన్ ఆండ్రాయిడ్ కాలన్ లేఅవుట్ హైట్ ని ఇనీషియల్ గా 0 కి అసైన్ చేయండి. హైట్ ని ఇనీషియల్ గా 0 కి అసైన్ చేయండి. మీకు ఎర్రర్ వచ్చింది, నో ప్రాబ్లం, ఎర్రర్ వచ్చినా సరే. నెక్స్ట్ వెయిట్ ఈక్వల్ టు ఆండ్రాయిడ్ కాలన్ లేఅవుట్ వెయిట్ ఈక్వల్ టు 1. ఆండ్రాయిడ్ కాలన్ లేఅవుట్ వెయిట్ ఈక్వల్ టు 1 కి అసైన్ చేయండి. నెక్స్ట్ వన్ ఏమైనా చేస్తారా? ఇది అంతవరకు అందరు ఇంతవరకు కంప్లీట్ చేస్తే చెప్పండి. గుడ్. నెక్స్ట్ అలానే టెక్స్ట్ వీక్ ఇంకా మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? ఒక పార్ట్ ని ఒక బటన్ కి అసైన్ చేస్తాం. రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 9 పార్ట్స్ ఉన్నాయి. 9 పార్ట్స్ ఉన్నాయి. సో టెక్స్ట్ వీక్ కూడా సేమ్. హైట్ ని ఇనీషియల్ గా 0 కి అసైన్ చేయండి. హైట్ ఈస్ 0 SP. వెయిట్ ఈక్వల్ టు 8. లేఅవుట్ వెయిట్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ వన్ నెక్స్ట్ బటన్ హైట్ ఈస్ 0 SP. వెయిట్ ఈక్వల్ టు లేఅవుట్ వెయిట్ ఈక్వల్ టు 1. ఏమో ఓకేనా? క్లియర్ అయినంత వరకు అందరూ? ఇంతవరకు కంప్లీట్ చేస్తే చెప్పండి. గుడ్. కృష్ణ మిషన్ చెప్పండి. అయింది కదా అందరికి ఇంతవరకు? ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ రావాలి. సార్ ఈ ప్రాపర్టీస్ అన్ని ఇప్పుడు మీరు చెప్పిన లైన్ ఫామ్ లోనే ఉండాలా సార్? ఏమైనా చేంజెస్ అవ్వచ్చా సార్? అంటే విడ్త్ కింద వెయిట్ రావడం కానీ అలాగే ఏమైనా చేంజెస్ వస్తే ఎర్రర్స్ వస్తాయి సార్? లేదు, ఒక లైన్ ఫార్మాట్ లోనే ఉండాలని నీ ఇష్టం, ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు అవి అట్రిబ్యూట్స్. ఓకే సార్. ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఇంతవరకు అందరూ చేశారా? చేసిన తర్వాత సార్ కొంచెం కిందికి చేయండి సార్, స్క్రోల్. ఓకే. చూడండి ఎట్లా మనం స్క్రీన్ ని డిజైన్ చేసుకోవచ్చండి.
సార్ హలో చెప్పండి. సార్ ఇప్పుడు హైట్ విడ్త్ సైజు కలర్ స్టైల్ అంటే ఓకే సార్, అంటే వెయిట్ అంటే దేనికి సార్ ఇండికేషన్? వెయిట్ అంటే ఇంటీజర్ నెంబర్స్ ని మనం స్క్రీన్ ని పార్ట్స్ కి డివైడ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నామండి. అంటే ఓన్లీ డివిజన్ కోసం మాత్రమే వెయిట్ అనే వర్డ్ అవును, యూజ్ చేస్తాం. డివిజన్ కోసం మాత్రమే మనం వెయిట్ యూజ్ చేస్తాం. అంటే ఇది హారిజాంటల్ గా గానీ వెర్టికల్ గా గానీ యూజ్ చేసుకోవచ్చా వెయిట్ ని? హారిజాంటల్ గా అంటే మనకి vertical గా కూడా యూజ్. ఇప్పుడు మనకి నెట్ షేప్ కావాలనుకో సార్, ఏంటండి? సపోజ్ గా ఇప్పుడు ఒక గ్రిల్ షేప్ కావాలనుకోండి, హారిజాంటల్ రోస్ వెర్టికల్ రోస్, అప్పుడు దీన్ని ఎలా అప్లై చేస్తాం సార్? ఇది వ్యూస్ ని మనం స్క్రీన్ ని సమ్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఆ పర్టికులర్ పార్ట్స్ కి వ్యూస్ కి అసైన్ చేయడం కోసం ఈ వెయిట్ అనేది యూజ్ చేస్తామండి. ఓకేనా? ఓకే సార్ యూజ్ చేస్తాం. ఓన్లీ మనకి షేప్స్ అట్లా డిజైన్ చేయాలనుకోండి, వెక్టర్ ఫైల్ అని ఒకటి ఉంది. ఆ వెక్టర్ ఫైల్స్ లో మనం వ్యూస్ ని సమ్ షేప్ లో మనం తీసుకోవచ్చు. జస్ట్ అంటే స్క్రీన్ కి ఎక్కడ అలైన్ చేయాలి అనే దానికోసం ఈ వెయిట్ అనేది యూజ్ చేస్తున్నామండి. ఓకే, అంటే ఓన్లీ అలైన్మెంట్ పర్పస్ అంతే. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ మీరు కాన్స్టెంట్ లేఅవుట్ యూజ్ చేసుకునే చేయొచ్చు, నో ఇష్యూ. అంటే ఎట్లా కూడా యూజ్ చేస్తామని తెలియడం కోసం చెప్తున్నాను అంతే. అంటే ఇప్పుడు లీనియర్ అంటే రోస్ అని మీరు కొంచెం చెప్పారు కదా సార్, అవును, అందుకు నాకు డౌట్ వచ్చింది అనమాట. అవును సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమన్నా చేస్తారు కదా ఇంతవరకు అందరూ? నెక్స్ట్ వన్, నిన్న మనం మార్జిన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. లేఅవుట్ మార్జిన్ ఈస్ 10 SP అని తీసుకోండి. మీకు 10 క్లియర్ గా లేదు, 50 అని తీసుకోండి. చూడండి, తెలుస్తుంది మీకు. అవుట్ సైడ్ మనకి స్పేస్ కావాలి అని అనుకుంటే లేఅవుట్ మార్జిన్ అనేది యూజ్ చేస్తామండి. లేఅవుట్ మార్జిన్ అనేది యూజ్ చేస్తాం. దెన్ 20 SP తీసుకున్నాం. ఓకేనా? ఇంతవరకు కంప్లీట్ చేసేస్తే చెప్పండి అమ్మా. యూఐ డిజైనింగ్ కంప్లీట్ అయింది మనకి. సార్ స్క్రీన్ పెట్టాను సార్. సార్ స్క్రీన్ కనపడడం లేదు సార్.
సార్ మీ వాయిస్ రావట్లే. ఇప్పుడు చూడండి. ఎస్ సార్, ఇప్పుడు ఆడిబుల్. ఓకే ఓకే. సి ఇప్పుడు బటన్ కి ఆన్ క్లిక్ లిజనర్ కాల్ చేయండి. బటన్ కి ఆన్ క్లిక్ లిజనర్ కాల్ చేయండి. మనం బటన్ తీసుకున్నామా అంటే ఒక ప్రెస్ ఆప్షన్ అనేది ఎనేబుల్ ఉంటుంది కదా, బటన్ కి ఆన్ క్లిక్ లిజనర్ ని కాల్ చేయాలి. సో బటన్ కి డిఫాల్ట్ గా ఆన్ XML ఫైల్లో డైరెక్ట్ గా మనం ఆన్ క్లిక్ లిజనర్ కాల్ చేసుకోవచ్చండి. ఆన్ క్లిక్ లిజనర్ ని కాల్ చేయాలంటే XML ఫైల్ లో మనకి డైరెక్ట్ గా ఆండ్రాయిడ్ కోలన్ ఆన్ క్లిక్ అని ఒక అట్రిబ్యూట్ ఉంది, సెలెక్ట్ చేసుకోండి. ఆండ్రాయిడ్ కోలన్ ఆన్ క్లిక్. ఆ ఆన్ క్లిక్ కి ఒక మెథడ్ నేమ్ క్రియేట్ చేయాలండి. మెథడ్ నేమ్ వచ్చి m కౌంట్ అని తీసుకోండి. మెథడ్ నేమ్ ఈజ్ m కౌంట్. సో కర్సర్ ని మిడిల్ లో ఉంచి Alt Enter and press చేయండి. Put into cursor in middle line. Alt Enter. ఆన్ క్లిక్ అట్రిబ్యూట్ యాడ్ చేసుకుని ఆండ్రాయిడ్ కోలన్ ఆన్ క్లిక్. సో అక్కడ మెథడ్ ని మీరు ఎంటర్ చేయండి m కౌంట్ అని. సో అక్కడ కర్సర్ నుంచి Alt Enter ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకి సజెషన్ బాక్స్ వస్తుంది. ఆ సజెషన్ బాక్స్ లో క్రియేట్ m కౌంట్ ఇన్ మెయిన్ యాక్టివిటీ, క్రియేట్ m కౌంట్ ఇన్ మెయిన్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోండి. m కౌంట్ అనే మెథడ్ మనకి ఒక మెథడ్ క్రియేట్ అవుతుందండి m కౌంట్ అనేది. దీనికి మీనింగ్ ఏంటి? బటన్ క్లిక్ చేస్తే సమ్ ఆపరేషన్ జరిగి అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలి. అందుచేతన మనకి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఉంది? క్లియర్ గా ఉంది సార్. ఓకే. నెక్స్ట్ అలాగే XML ఫైల్ కి రండి. చూడండి ఇక్కడ ఎర్రర్ పోయిందా? సేమ్ అదే మాదిరిగా సెకండ్ బటన్ కూడా ఆన్ క్లిక్ లిజనర్ కాల్ చేయండి. స్మాల్ బోల్డ్ టైప్ చేయండి, ఆండ్రాయిడ్ కోలన్ ఆన్ క్లిక్. ఇక్కడ మెథడ్ నేమ్ వచ్చి m టోస్ట్. మెథడ్ నేమ్ వచ్చి m టోస్ట్. సో m టోస్ట్ అనేది మనకి ఎర్రర్ చూపిస్తుంది. అక్కడ కర్సర్ నుంచి మిడిల్ లైన్ లో Alt Enter కీని ప్రెస్ చేయండి. Alt Enter అనే కీని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి సజెషన్ బాక్స్ లో క్రియేట్ m టోస్ట్ ఇన్ మెయిన్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ m టోస్ట్ ఇన్ మెయిన్ యాక్టివిటీ. డన్. జావా ఫైల్లో మనకి m టోస్ట్ అనే మెథడ్ ఒకటి క్రియేట్ అయింది. ఇంతవరకు చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే అడగండి నన్ను. 2 బటన్స్ కి 2 మెథడ్స్ ని క్రియేట్ చేయాలి. ఆ 2 మెథడ్స్ ని క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ గా మనకి ఆన్ క్లిక్ అనే అట్రిబ్యూట్ ని యాడ్ చేసుకోవాలి. ఇంతవరకు చేస్తే చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఇక్కడ వరకు ఎర్రర్స్ ఏమి లేవు కదా? సో చేస్తారా? చేస్తే రెస్పాన్స్ ఇవ్వండమ్మా. గుడ్ శేఖర్. m టోస్ట్ ఎంటర్ చేసిన తర్వాత Alt Enter ప్రెస్ చేయ బాబు. Alt Enter ప్రెస్ చేయగానే మీకు సజెషన్ బాక్స్ వస్తుంది. క్రియేట్ m టోస్ట్ మెథడ్ ఇన్ మెయిన్ యాక్టివిటీ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. చేశారా?
అమ్మ చేశారా అందరూ? ఇప్పుడు మెయిన్ యాక్టివిటీకి రండి. మెయిన్ యాక్టివిటీలో చూడండి, ఇది జావా కోడింగ్ అండి. పబ్లిక్ క్లాస్ మెయిన్ యాక్టివిటీ ఎక్స్టెన్స్ యాప్ కాంపాక్ట్ యాక్టివిటీ. ఇక్కడ ఎక్స్టెన్స్ అనేది ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఒక బేస్ క్లాసు, ఒక చైల్డ్ క్లాస్ ఉంది. ఏది చైల్డ్ క్లాస్, ఏది బేస్ క్లాస్ చెప్పండి? ఏమా? యాప్ కాంపాక్ట్ యాక్టివిటీ అనేది పేరెంట్ క్లాస్ సార్, మెయిన్ యాక్టివిటీ చైల్డ్ క్లాస్. గుడ్. యాప్ కాంపాక్ట్ యాక్టివిటీ అనేది బేస్ క్లాస్, మెయిన్ యాక్టివిటీ అనేది చైల్డ్ క్లాస్. సో ఇక్కడ 2 క్లాసెస్ తీసుకున్నాం. అంటే ఒక క్లాస్ లో మనం ఏమైనా వాల్యూస్ డిక్లేర్ చేస్తే ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ద్వారాగా మనం అనదర్ క్లాస్ లో కూడా ఆ ఆబ్జెక్ట్స్ మనం కాల్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చండి. ఓకేనా? అంటే ఇన్హెరిటెన్స్ ఎందుకు యూజ్ చేస్తాం? రీయూజబిలిటీ పర్పస్ కి యూజ్ చేస్తాం. నెక్స్ట్, at override protected void on create method. సార్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా సార్? ఇన్హెరిటెన్స్ రీయూజబిలిటీ పర్పస్ కి యూజ్ చేస్తామండి మనం. రీయూజబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ డిక్లేర్ చేసుకున్నాం అనుకోండి, వాటిని చైల్డ్ క్లాస్ లో కూడా ఆ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ మనం యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తామండి. నెక్స్ట్ వన్, సెట్ కంటెంట్ వ్యూ మెథడ్ ఏంటంటే ఇనీషియల్ గా XML ఫైల్ ని గెట్ చేస్తుందండి. ఆర్ డాట్ చూడండి, సెట్ కంటెంట్ వ్యూ మెథడ్ లో పాత్ ని సెట్ చేసాడు. ఆర్ మీన్స్ రిపాజిటరీ రిసోర్స్. నెక్స్ట్ వన్, పాత్ లేఅవుట్, రిసోర్స్ లో లేఅవుట్ అండ్ యాక్టివిటీ అండర్స్కోర్ మెయిన్ డాట్ XML ఫైల్. డిఫాల్ట్ గా జావా క్లాస్ లో XML ఫైల్ కి పాత్ సెట్ చేశారండి. ఇప్పుడు మనం XML ఫైల్ లో నెంబర్ ఆఫ్ వ్యూస్ ని తీసుకున్నాం కదా, ఆ వ్యూస్ కి క్లాస్ ఐడీస్ ని క్రియేట్ చేసి ఐడీస్ నుంచి ఆ వ్యూస్ ఫైల్లో. ఓకే, క్లియర్ అయ్యేంత వరకు అందరికి? ఫస్ట్ ఇనీషియల్ గా మెయిన్ క్లాస్ లో ఒక ఇంటీజర్ టైప్ వేరియబుల్ తీసుకుందామండి. ఇంటీజర్ టైప్ m కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇన్ m కౌంట్ మెథడ్ లో మనకి కౌంట్ అనే బటన్ క్లిక్ చేయగానే టెక్స్ట్ వ్యూ లో మనకి 0 పొజిషన్ నుంచి 1 స్టేట్ కి ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇక్కడ m కౌంట్ ప్లస్. సో ఇక్కడ 0 స్టేట్ లో ఉంది కదా టెక్స్ట్ వ్యూ, ఆ 0 స్టేట్ నుంచి ఇంక్రిమెంట్ అవుతుంది ప్లస్ చేయగానే. ఇంక్రిమెంట్ అయిన వాల్యూ ఎక్కడ డిస్ప్లే చేయాలి? అర్థమవుతుంది? ఏమైనా కన్ఫ్యూజన్ గా ఉందా? చూడండి, ఫస్ట్ మన అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఏంటండి? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నెట్ సరిగ్గా లేనట్టుందండి. చూడండి, ఫస్ట్ బటన్ లో కౌంట్ అనే బటన్ క్లిక్ చేయగానే మనకి టెక్స్ట్ వ్యూలో 0 స్టేట్ నుంచి 1 కి ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి యూజర్ బటన్ క్లిక్ చేస్తే 1 కి 2 కి ఇంక్రిమెంట్ అవుతుంది. డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ టెక్స్ట్ వ్యూ కి ఒక క్లాస్ క్రియేట్ చేయండి. టెక్స్ట్ వ్యూ ఆబ్జెక్ట్ ఈజ్ టెక్స్ట్ వ్యూ సెమీకోలన్. చూడండి, ఇక్కడ
మెయిన్ యాక్టివిటీ ఎక్స్టెన్స్ యాప్ కాంపాక్ట్ యాక్టివిటీలో మెయిన్ యాక్టివిటీలో క్లాస్ క్రియేట్ చేయాలి. క్లాస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ లో ఉండాలి. ఒక క్లాస్ క్రియేట్ చేసుకుని ఆ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాను. టెక్స్ట్ వ్యూ అనేది ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్ తోనే మనం డిక్లేర్ చేస్తాం. ఓకే, జావాలో ఒక టెక్స్ట్ వ్యూని తీసుకున్నాం. ఇప్పుడు మనం XML ఫైల్లో కూడా ఒక టెక్స్ట్ వ్యూని తీసుకున్నాం కదండి. XML ఫైల్లో కూడా ఒక టెక్స్ట్ వ్యూని తీసుకున్నాం. ఇప్పుడు జావాలో తీసుకున్న టెక్స్ట్ వ్యూ ఆబ్జెక్ట్ కి XML ఫైల్లో ఉన్న టెక్స్ట్ వ్యూకి లింక్ చేయాలి. ఎలా లింక్ చేయాలి? సో లింక్ చేయాలంటే ఫస్ట్ టెక్స్ట్ వ్యూకి ఒక ఐడిని క్రియేట్ చేయాలండి. టెక్స్ట్ వ్యూకి ఒక ఐడిని క్రియేట్ చేయాలి. Android:ID ఆఫ్ text1. text1 అనేది మీరే ఇచ్చుకోవాలండి ఒక ఐడీస్ని. ఓకేనా? టెక్స్ట్ వ్యూకి ఒక ఐడి క్రియేట్ చేయాలి. ఏమైనా చేశారా? చూడండి, Android:ID ఆఫ్ text1 మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఐడి అని టైప్ చేయండి. Android:ID అని ఒక అట్రిబ్యూట్ సెలెక్ట్ చేస్తాం. ఐడి ఆఫ్ text1 చేశారా? టెక్స్ట్ వ్యూ ఒక ఐడి క్రియేట్ చేయండి అమ్మా. రవి, క్రిష్, ఇంకా వెంకట దుర్గా, కిరణ్, పని చేశారా? గుడ్. ఒక ఐడిని క్రియేట్ చేశారు కదా. ఇప్పుడు మెయిన్ యాక్టివిటీ జావా ఫైల్కి రండి. ఇప్పుడు జావాలో ఉన్న టెక్స్ట్ ఆబ్జెక్ట్ కు XML ఫైల్లో తీసుకున్న టెక్స్ట్ వ్యూకి లింక్ చేయాలి. సార్ ఎట్లా లింక్ చేయాలి? లింక్ చేయాలంటే ఫస్ట్ జావాలో తీసుకున్న ఆబ్జెక్ట్ ని కాల్ చేయాలి. జావా ఆబ్జెక్ట్ ఏంటి? టెక్స్ట్ వ్యూ కదా. టెక్స్ట్ వ్యూ ఈక్వల్ టు ఫైండ్ వ్యూ బై ఐడి డిపాజిటరీ r.id ఆఫ్ XML ఫైల్లో టెక్స్ట్ వ్యూ ఐడి ఏం తీసుకున్నామండి మనం? text1 కదా. టెక్స్ట్ వ్యూ సెలెక్ట్ చేయండి, సెమీకోలన్. ఓకేనా? జావా ఫైల్లో ఉన్న టెక్స్ట్ వ్యూ ఆబ్జెక్ట్ XML ఫైల్ ఉన్న టెక్స్ట్ వ్యూకి ఐడీస్ తో గెట్ చేసామండి, లింక్ చేస్తాం. చేస్తే రెస్పాన్స్ ఇవ్వండి. చేస్తారా? గుడ్. ఇప్పుడు ఏం చేస్తారు? కౌంట్ అనే బటన్ క్లిక్ చేయగానే మనకి కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఆ ఇంక్రిమెంట్ అయిన కౌంట్ మనకి టెక్స్ట్ వ్యూలో డిస్ప్లే చేయాలి. ఇక్కడ టెక్స్ట్ వ్యూ ఆబ్జెక్ట్ ఏంటి? టెక్స్ట్ వ్యూ. మనం టెక్స్ట్ వ్యూలో సమ్ డేటాని డిస్ప్లే చేయాలి అంటే సెట్ టెక్స్ట్ అనే మెథడ్ ని కాల్ చేస్తామండి. సెట్ టెక్స్ట్ అనే మెథడ్ ని కాల్ చేస్తాం. సెట్ టెక్స్ట్ డబుల్ కొటేషన్ కంకాటినేషన్ ఏమి యాడ్ చేయాలి? ఎం కౌంట్ వేరియబుల్ కదా. ఎం కౌంట్ వేరియబుల్. ఇంతవరకు చేస్తే అప్లికేషన్ రన్ చేసి చూడండి. ఏమో అర్థమైందా? టెక్స్ట్ వ్యూ అనేది వ్యూ. ఆ వ్యూకి మనం డేటాని డిస్ప్లే చేయాలంటే సెట్ టెక్స్ట్ అనే మెథడ్ ని కాల్ చేస్తాం. ఆ మెథడ్ లో ఎం కౌంట్ అనే వేరియబుల్ ని పుష్ చేసాం. ఇప్పుడు మనం కౌంట్ బటన్ మీద కౌంట్ అని పెట్టుకున్నాం కాబట్టి ఎం కౌంట్ అని రాసామా సార్? ఎం కౌంట్ అనేది మన ఇష్టం అండి. మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. డిక్లరేషన్ మీ ఇష్టం. ఆబ్జెక్ట్స్ ఎలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. అంటే ఇప్పుడు బటన్ మీద ఏదైనా పేరు పెట్టాం అనుకోండి సార్, ఏదో ఎగ్జాంపుల్ లాగిన్ అనో ఏదో ఒకటి యూజర్ నేమ్ అనో, అవును, అప్పుడు ఎం యూజర్ నేమ్ అని పెట్టాలా సార్? నేను మామూలుగా పెట్టున్నాను. ఎం యూజర్ నేమ్ కాదు, లేదా డైరెక్ట్ యూజర్ నేమ్ అయినా తీసుకోవచ్చు. ఆబ్జెక్ట్స్ మీ ఇష్టం ఎలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు అండి. ఓకే సార్. మీ నేమ్స్ తో అయినా కాల్ చేసుకోవచ్చు. ఓకే సార్. అప్లికేషన్ రన్ అయిందండి. చూద్దాం ఒకసారి అవుట్పుట్ ఏ వచ్చిందో.
చూడండి కౌంట్ క్లిక్ చేస్తున్నాను, ఇంక్రిమెంట్ అయిందా? 1 2 3 4 5 6 7 అట్లా ఎంతమందికి అవుట్పుట్స్ వచ్చాయి? How many హలో సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అంటే అనూష మేడం చూసుకుంటున్నారు సార్, నేను చెప్తాను సార్, ఒక్క నిమిషం. సార్ ఓకే సార్. సార్ సార్ ఓకే సార్. నేను ఓకే ఓకే సార్. సార్ ఒకసారి రన్ చేయడం చూపించరా సార్? సార్ ఏది
Hello, is my voice is audible? Yes, sir. ఓకే, అప్లికేషన్ రన్ చేశారా? ఎంతమందికి అవుట్పుట్స్ వచ్చాయి? ఎంతమందికి సార్ వచ్చింది సార్ నాకు. అప్లికేషన్ రన్ అయ్యింది సార్ కొన్ని ఎర్రర్స్ వచ్చాయి సార్. ఎర్రర్స్ వచ్చాయా? రెడ్ కలర్ మార్క్స్ వచ్చాయి సార్ చాలా వరకు. ఒకసారి చూడండి, సజెషన్ బాక్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సార్. అంటే ఆన్ క్లిక్ దగ్గరే కొంచెం ఎం కౌంట్ అనేది టెక్స్ట్ 1 ఎర్రర్ చూపించింది సార్. ఇక్కడ టెక్స్ట్ వ్యూ అనేది డిఫాల్ట్ గా వచ్చిందండి. మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు, ఇంటీజర్ టైప్ ఎం కౌంట్ అని మీరు టైప్ చేస్తారు. నెక్స్ట్ ఈ రెండే కొంచెం ఎర్రర్ చూపించింది సార్ అంతే. ఒకసారి మీరు స్క్రీన్ షేర్ ఇస్తారా? అది షేరా సార్? అగండి సార్, కొంచెం హ్యాంగ్ అవుతుంది సిస్టమ్. ఇస్తాను. ఓకే, రిమైనింగ్ వాట్ అబౌట్ రిమైనింగ్? అప్లికేషన్ రన్ అయింది సార్ మొబైల్లో. అయిందా? గుడ్ 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 క్రిష్. నెక్స్ట్ టుమారో మనకి క్లాస్ లేనట్టు ఉందా లేదా? టుమారో ఈజ్ ఉగాది కదమ్మా రేపు. సో వెన్స్డే షార్ప్ 11 కి డిస్కస్ చేసుకుందాం. టోస్ట్ మెసేజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, టుడే సెషన్ ఇస్ డన్. ఏమైనా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏమైనా ఉంటే ఒకసారి. ఇంకోటి ఇన్స్టాలేషన్ ప్రాసెస్, మీకు ఇన్స్టాలేషన్స్ ఏమైనా పెండింగ్ ఉంది అని అనుకుంటే రేపు క్లాస్ తీసుకుందామండి. రేపు ఆఫ్టర్నూన్. ఎప్పుడు సార్ ఆఫ్టర్నూన్? రేపు 2కి జాయిన్ అవుతాను నేను. ఓకే సార్. ఓకేనా? రేపు సెషన్ లేదు. మీకు ల్యాప్టాప్స్ లో సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అని అంటే నేను రేపు 2కి జాయిన్ అవుతాను. 2 to 3 ఈ 1 hour లో మనం రెక్టిఫై చేసుకుందాం ప్రాబ్లమ్స్. సార్ ఇక్కడ పైన గిట్ అని ఉంది కదా సార్, గిట్ హబ్. అది తీసుకోవాల్సిన పని లేదు. అది మీకు అవసరం లేదండి. అదే అవసరం లేదు. గిట్ గురించి మీరు ఏం పట్టించుకోవద్దు. ఇక్కడ ఎస్డికే ఉంది కదా సార్, అక్కడ అన్ని డౌన్లోడ్ చేసినాం సార్. అక్కడ అన్ని 7.0 ఇవన్నీ ఉన్నాయి కదా సార్ వర్షన్స్ ఆండ్రాయిడ్. ఆ టూల్స్ అన్ని చేసినాం సార్. ఎస్డికే అప్డేట్స్ అనేది రెడ్ మార్క్ లో చూపిస్తాం సార్. ఎస్డికే అప్డేట్ సైట్స్ అది అవసరం లేదండి. ఎస్డికే అప్డేట్ సైట్స్ అనేది చూద్దాం. నేను రేపు చూస్తాను కానీ నేను చెప్పలేను నేను. ఓకేనా? రేపు నేను 2కి జాయిన్ అవుతాను. చెప్పండి. డైరెక్ట్ ఓపెన్ కావడం లేదు సార్ ఆండ్రాయిడ్ స్టూడియో. అవన్నీ మళ్ళీ ఇన్స్టాల్ అవన్నీ నెక్స్ట్ అవన్నీ అడుగుతాను సార్ బటన్స్. ఒకసారి చూస్తానులేండి. ఓకే సార్. ఇంకా ఏమైనా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏమైనా మీకు పెండింగ్ ఉంది అనుకున్న వాళ్ళు రేపు జాయిన్ అవ్వండి. 2 to 3. ఓకే, మాకు స్టూడియో వర్క్ అవుతుంది సార్, ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి. జస్ట్ యూఐ డిజైనింగ్, గ్రీటింగ్ కార్డ్స్ అని, సమ్ వేరే స్క్రీన్స్ డిజైన్ చేయడం అని అట్లా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? టుడే సెషన్ ఇస్ డన్. ఓకే, బాయ్. నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఎంజాయ్. సేమ్ టు యూ సార్. Happy Ugadi in advance to all. Thank you, ma'am. Thank you, ma'am. And also same to you, ma'am. Thank you, madam. Happy Ugadi. Thank you, madam. Happy Ugadi. Happy Ugadi to all.